You know what to do. Like, share, and hit that subscribe button. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే చూడండి, ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి కొంచెమే ఉందన్నమాట. ఇంకా ఇది ఇడ్లీ ప్లేట్లో వేసి వేయడం ఎందుకని పక్కనే పెట్టేసి ఇందులో అయితే వెజిటేబుల్స్ కలిపి ఒక రొట్టెలాగా అయితే చేస్తున్నాను అనమాట. కొంచెమే ఉంది కాబట్టి దీనిలో కలపడానికి క్యారెట్ ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇందులో కలిపేసి ఇంకా ఒక రొట్టెలాగా అయితే చేస్తానన్నమాట. ముందుగా క్యారెట్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నా. ఇంకా అన్ని ఇందులో కలుపుతున్నాను. లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. మా పిల్లల మందమే ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత కొంచెమే మిగిలింది కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను, అలాగే కొంచెం జీలకర్ర. ఓమా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటది, కాకపోతే ప్రజెంట్ ఇంట్లో ఓమా అయితే లేదనమాట. ఇంకా ఈ సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అన్ని ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా రొట్టెలాగా వేసేయడమే. కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం ఇలా కలిసేటట్టు అయితే కలుపుకున్నాను. ఇంకా ఇప్పుడు పెనం పెట్టి రొట్టెలాగా అయితే వేస్తాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెనం అయితే పెట్టేశాను. ఇంకా దీనిపై ఆయిల్ వేసి రొట్టెలాగా వేస్తాను. ఒక గరిటె వరకు అయితే ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే వేసేసుకోవాలి. చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. ఎక్కువ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాను కదా. ఇంకా ఇది ఇలా వేసి కొంచెం లైట్ గా ఇంకా కొంచెం ఆయిల్ కూడా పైన వేసేయాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కాల్చుకోవాలి అంతే. ఇంకా టైం పడుతుంది ఇది కాలే వరకు అయితే. ఇంకా ఫ్లేమ్ నేనైతే సిమ్ లో పెట్టేశాను. ఇది ఉడకే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మూత పెట్టేస్తున్నా సిమ్ లో పెట్టేసి. ఇక్కడైతే కాస్త ఉడికిపోయింది. ఇంకా కాస్త ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పి వెనక వైపు కూడా కాల్చాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, అందుకోసమే 2 sides కాల్ చేశారు. చట్నీ లేకపోయినా పర్వాలేదు, ఇలాగే తినేయచ్చు. లేదంటే ఇంట్లో ఏదైనా చట్నీ ఉంటుంది కదా, మ్యాంగో పికిల్ కానీ లేదంటే ఏదైనా. నేనైతే ఇంకా మ్యాంగో పికిల్ వేసుకొని అయితే తిందామని అనుకుంటున్నాను. కల్లు చట్నీ పిల్లల కోసం 2 ప్లేట్లు ఇడ్లీ చేసేసా. చట్నీ కూడా కొంచెమే ఉండే అనమాట. ఇంకా అది వాళ్ళకి పెట్టి వాళ్ళకి టైం అవుతుందని పంపించిన తర్వాత ఇది ఎటు కాకుండా ఉంది కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సిమ్లో పెట్టి ఇంకా కాస్త అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడైతే రెడీ అయింది. ఇంకా ఇక్కడైతే రొట్టె మొత్తం రెడీ అయిపోయింది. చాలా బాగా ఉంది, కలర్ఫుల్ గా. తీసి పక్కన ప్లేట్లు అయితే వేస్తున్నా. ఇంకా ఇక్కడైతే మామిడికాయ పచ్చడి అయితే ఉందన్నమాట. ఇంకా ఈ పచ్చడి వేసుకొని తినేయడమే. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.